ఫ్రెండ్స్, ఇప్పటి వరకు కొన్ని వందల కోట్ల ఎఫ్బి అకౌంట్స్ రన్నింగ్ లో ఉన్నాయి. వాటిల్లో 10 కోట్లకు పైగా ఫేక్ ఎఫ్బి అకౌంట్స్ ఉన్నాయని ఒక అంచనా. ఇప్పుడు మన ఈ వీడియోలో ఫేక్ ఎఫ్బి అకౌంట్స్ ని ఎలా ఐడెంటిఫై చేయాలో చూద్దాం. చూస్తూనే ఉండండి. నా పేరు కాంతు, మీరు చూస్తున్నారు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఫేక్ ఎఫ్బి అకౌంట్స్ చాలా రకాలుగా ఉంటాయి. వాటిల్లో నేను టాప్ 3 చెప్తాను ఇప్పుడు మీకు. ఫస్ట్ టాప్ 3 వచ్చేసరికి ఇల్లీగల్ థింగ్స్. ఎఫ్బిలో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకొని, గ్రూప్స్ క్రియేట్ చేసుకొని యూత్ని టార్గెట్ చేస్తూ ఉంటారు. వీళ్ళు యూత్ని టెర్రరిజంలోకి తీసుకురాను, లేకపోతే డ్రగ్స్లోకి తీసుకురాను, ఇలా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. టాప్ 2 ఎఫ్బి ఫేక్ అకౌంట్స్ వచ్చేసరికి స్కామ్స్. వీళ్ళు స్కామ్స్ చేయడం కోసమే ఫేక్ ఎఫ్బి అకౌంట్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే అందమైన అమ్మాయి ఫోటో పెట్టుకొని ఎవరినో ఒకరిని టార్గెట్ చేసి వాళ్ళని చిన్నంగా నమ్మించి ఫైనల్ గా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు స్వాహా చేస్తారు. వీళ్ళ వల్ల సంవత్సరానికి కొన్ని లక్షల మంది మోసపోతూ ఉంటారు. ఫైనల్ గా టాప్ 1 ఎఫ్బి ఫేక్ అకౌంట్స్ వచ్చేసరికి చాలా మంది ఫేక్ ఎఫ్బి అకౌంట్స్ క్రియేట్ చేసుకొని సెక్షువల్ కంటెంట్ ఉంటాయి కదా, ఆ పేజెస్ ని లైక్ చేస్తూ ఉంటారు, ఆ గ్రూప్స్ లో జాయిన్ అవుతూ ఉంటారు. ఇంకొంతమంది అమ్మాయిలు టార్గెట్ చేసి వాళ్ళతో చాట్ చేయడానికి, వాళ్ళతో మాట్లాడడానికి కొన్ని ఎఫ్బి అకౌంట్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఎక్కువ శాతం మంది ఎఫ్బి అకౌంట్స్ నేను చెప్పిన ఈ ప్రాసెస్ లోనే క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఎవరైనా మనకి అన్నోన్ పర్సన్ మనకి యాడ్ రిక్వెస్ట్ పంపించినా, లేకపోతే అన్నోన్ పర్సన్ మనకి మెసేజ్ చేసిన, అంటే అందమైన అమ్మాయి ఫోటో పెట్టుకొని కొంతమంది మీకు మెసేజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు అలా పంపించినప్పుడు వాళ్ళ ఎఫ్బి అకౌంట్ రియలా కాదా అని ఎలా ఐడెంటిఫై చేయాలో నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఫ్రెండ్స్, ఇది మా అన్నయ్య అకౌంట్. ఇప్పుడు మా అన్నయ్య అకౌంట్కి చాలామంది ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తూ ఉంటారు. వాళ్ళలో కొన్ని నేను ఫేక్ అకౌంట్స్ చూపిస్తాను మీకు. ఇక చూడండి, చాలామంది ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించారు మా అన్నయ్యకి. వీటిల్లో ఒక ఫోటో తీసుకుందాం. సపోజ్ ఈ అకౌంట్ తీసుకుందాం, ఓపెన్ చేద్దాం. ఇక్కడ మీరు చూస్తే లావణ్య గున్నా అని ఉంది. మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఇది ఫేక్ అకౌంట్ అని. ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఇది ఫేక్ అకౌంటా కాదా అని చెప్పి నేను ఇప్పుడు ఒక టిప్ చెప్తాను మీకు. ఫస్ట్ ఈ ఫోటోని డౌన్లోడ్ చేయండి. దీనికి ఒక నేమ్ ఇవ్వండి, ఫేక్ ఎఫ్బిఎన్ అకౌంట్ అని. సేవ్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ సేవ్ అయిపోయింది కదా. సేవ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు వెబ్సైట్ ఒకటి ఉంటుంది. దీనికి TinEye అని ఒక వెబ్సైట్ ఉంటుంది. దాని లోపలికి వెళ్ళి మీరు ఇప్పుడు డౌన్లోడ్ చేసిన ఇమేజ్ అప్లోడ్ చేయండి. ఇక్కడ ఉంది కదా, ఇది నేను అప్లోడ్ చేస్తే ఇక్కడ చూడండి, ఈ ఫోటోని ప్రొఫైల్ పిక్గా సినీ జోష్ నుంచి డౌన్లోడ్ చేశారంట, july.com. ఇలాగే అమ్మాయిల ఫోటోలు పెట్టుకొని చాలా ఎఫ్బి అకౌంట్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. మీకు మెసేజ్ చేస్తూ ఉంటారు, లేకపోతే మీకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడుతూ ఉంటారు. సో దయచేసి ఇలాంటి వాటిల్ని యాక్సెప్ట్ చేయకండి అండ్ వీళ్ళకి తిరిగి రిప్లై ఇవ్వబాకండి. ఇంకో ప్రొసీజర్ ఉంది ఫ్రెండ్స్, ఇలా ఫేక్ అకౌంట్ కాదో లేదో తెలుసుకోవడానికి. ఇప్పుడు ఆ ప్రొసీజర్ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఇమేజెస్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఫోటో సింబల్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసిన ఫోటో ఉంది కదా ఇప్పుడు ఎఫ్బిలో, దాన్ని అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేస్తే మీకు చూపిస్తాను చూడండి. సేమ్ ఆ అమ్మాయి ఫోటో వీళ్ళు ఎక్కడి నుంచి కాపీ చేసి వాళ్ళ ఫేక్ ఎఫ్బి అకౌంట్కి పెట్టుకున్నారో మీకు తెలుస్తుంది ఇక్కడ. ఇంకోటి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ఇమేజ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు ఇమేజ్ అడ్రస్ కాపీ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు కాపీ చేసాం కదా, సేమ్ అదే ప్రాసెస్.
గూగుల్ ఇమేజ్లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు URL కాపీ చేశారు కదా, దాన్ని పేస్ట్ చేయండి. ఇక్కడ మీకు తెలిసిపోద్ది ఈ ఫోటో ఎంతమంది వాడుతున్నారో. ఇలా వీళ్ళు పిచ్చి పిచ్చి సైట్లలో ఫొటోస్ డౌన్లోడ్ చేసుకొని మీకు ఇలా FB ప్రొఫైల్ పిక్గా పెట్టుకుంటూ ఉంటారు. ఫ్రెండ్స్, వాళ్ళు కూడా అబ్బాయిలే, అమ్మాయిలేం కాదు. వాళ్ళు అలా ఫొటోస్ పెట్టుకొని మిమ్మల్ని ఫూల్స్ చేస్తూ ఉంటారు. మీరు దయచేసి అలాంటి వాటికి మీరు యాడ్ రిక్వెస్ట్ పెట్టడం కానీ, అలాంటి వాటి నుంచి వచ్చిన యాడ్ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయడం కానీ చేయకపోకండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. తప్పకుండా కింద మన ఛానల్ లోగో కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాగే టెక్నాలజీకి సంబంధించిన యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకోసం తీసుకొస్తూనే ఉంటాం. దిస్ ఈజ్ యువర్ కాంతు సైనింగ్ ఆఫ్. ఐ విల్ సీ యూ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా, బై బై.